హలో అండ్ వెల్కమ్ టు ద వీడియో. మీరు కూడా నాలాగే ఏదో ఒక రోజు ఫీల్ అయ్యే ఉంటారు. నాలాగే ఆలోచించేవాడు నా పక్కనే ఉంటే బాగుంటే అనిపించే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఒక పని చేస్తున్నా బట్ అది నాకు మధ్యలో డౌట్స్ వస్తే నేను ఏదైనా ఇది ఎలా చేయాలి అని ఆలోచించేటప్పుడు అది నాకు అర్థం అవ్వట్లే. అంటే నాలాగే ఆలోచించేవాడు ఇంకొకడు ఉండుంటే వాడి దగ్గర నేను సజెషన్స్ తీసుకొని ఇద్దరం కలిసి వర్క్ చేస్తే అది వర్కౌట్ అయ్యేది కావచ్చు. చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉండేది. నేను ఏదైనా పని చేస్తే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. అది అలా అలవాటు అయిపోయింది. నేను ఆఫీస్లో కూడా వర్క్ చేసేటప్పుడు నేను ఫ్రెండ్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకుని వర్క్ చేసినప్పుడు వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. మన చుట్టూ చాలామంది ఉండొచ్చు, కానీ వాళ్ళెవరిని మనం అడగలేం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు. అలా అని చాట్‌జీపీటీ ట్రై చేశా. చాట్‌జీపీటీ నా ఎమోషన్స్ని అర్థం చేసుకోలేదు. దానికి తెలిసింది చెప్పింది ఓకే, సమ్‌వాట్ బెటర్. అది దానికి తెలిసినంత వరకు అది చెప్పింది. నాకు వచ్చిన డౌట్స్ కొంతవరకు క్లియర్ చేసింది. బట్ నా ఎమోషన్స్ని అయితే అది అర్థం చేసుకోలేకపోయింది. హౌఎవర్ ఇట్ ఈస్ ఎ మిషన్ అండ్ అది అర్థం చేసుకోలేదు. లైఫ్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అట్లీస్ట్ మాట్లాడండి. వాళ్ళ దారి వాళ్ళది, మీ దారి మీది అన్నట్టు ఉండకుండా డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రీ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కొని మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సమ్‌వాట్ బెటర్ వాళ్ళు కూడా ఓకే, ఇలాంటి వ్యక్తి నాతో ఉన్నందుకు ఐఎమ్ హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటే డోంట్ మిస్ దెమ్. అస్సలు వదులుకోకండి. అలాంటి వాళ్ళు మిస్ అయిన తర్వాత మీరు కోల్పోయేది కొంచెం కాదు, చాలా. సో ఇది నాకు అనిపించింది, ఎందుకో షేర్ చేయాలనిపించింది, చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.